స్కామ్లకు దొంగ వ్యాపారాలకు అది గురువు చంద్రబాబు అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి విమర్శించారు. ఇంటింటికి వైసీపీ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దొంగ వ్యాపారాలకు స్కామ్లకు అది గురువు చంద్రబాబు నాయుడు అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమ పార్టీపై ఆరోపణలు చేయడం లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. స్కాములకు దొంగ వ్యాపారాలకు ఆది గురువు ఎవరంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నిన్న విశాఖపట్నం ఓడరేవులో ఏదైతే పట్టుబడినాయో ఆ డ్రగ్స్ అనేది కూడా ఆ కంపెనీ ఎవరిదైతే ఉందో ఆ కంపెనీ పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క బంధువులది మాత్రమే. ఈరోజు కూడా వారి యొక్క ఆ కంపెనీ యొక్క అధినాయకుడు కూడా అధినేత కూడా ఈరోజు చౌదరి గారు కూడా కొండయ్య చౌదరి గారు కానీ దాంట్లో ఉండే పార్ట్నర్స్ కూడా ఈరోజు మన భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి సంబంధించిన కుమారుడు కూడా దాంట్లో పార్ట్నర్గా ఉన్నాడు, భాగస్వామిగా ఉన్నాడు. తర్వాత అందరూ కూడా వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ వారే. అది ముందుగానే తెలుస్తుందని చెప్పేసే నిన్నటి ఈనాడు పత్రికల్లో కూడా పతాక శీర్షికల్లో కూడా అది మా ప్రభుత్వానికి అంటగట్టడానికో లేకుంటే కొద్దిమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటడానికి ఒక మరొక కుటిల ప్రయత్నం కూడా జరిగింది. నిజానంతా కూడా నిన్నటికే బహిర్గతమైన ఆ కంపెనీ వాళ్ళు కూడా నేను ఈ పొద్దు నేను డిమాండ్ చేస్తున్నాను, సిబిఐ అయినా చేయండి, ఈడీ వాళ్ళని ఎవరైనా కానీ దీని ఇష్టం సిబిఐ కూడా ఎంక్వైరీ చేసుకోండి. అది పూర్తిగా కూడా వాళ్ళే. ఇదే కాదు, ఈరోజు కూడా వాళ్ళు సోషల్ మీడియాను కూడా అడ్డం పెట్టుకొని కూడా ఒక కుట్ర కూడా ఈ రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో కూడా దాన్ని కూడా మేము చేస్తున్నాను. ఈరోజు కూడా చెప్తున్నాను, ఈ కుట్రలు కుతంత్రాలు కూడా దాదాపుగా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలు కూడా త్వరలోనే కూడా అవుతుంది. మా పార్టీ వారు కూడా నిన్న ఎలక్షన్ కమిషనర్ గారిని కూడా మీనా గారిని కూడా కలిసి కూడా చెప్పడం కూడా జరిగింది. వీటిపైనే కాదు, ఈరోజు సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని కూడా మేము తీవ్రంగా కూడా ఖండించేదే కాకుండా అటువంటి వారిపైన ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ రాష్ట్రం అంతా కూడా కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్కు డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం ఎప్పటికప్పుడు కూడా మేము ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా మేము పంపుతూ ఉన్నాం కూడా.